అసలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. మా ఈ సినిమా ఫేకడం గురించి. ఫేకడం అంటే అందరూ కూడా అవసరం కోసం ఫేక్తారు, కానీ ప్రతి చిన్న చిన్న విషయాలు ఫేక్తే గలీజ్ ఉంటుందిగా. అందుకోసం ఈ సినిమా ఇతరుల దగ్గర ఆధిపత్యాన్ని చాటుకోవడం కోసం, లేక తాము గొప్పలు చెప్పుకోవడం కోసమో అందరూ జనాలు ఫేకడం మొదలు పెట్టారు. ఇది మహాభారతానికి సంబంధించిన యథార్థ సంఘటన. ఇది రక్త చరిత్ర కాదు. ఇది అది దీని గురించి తెలుసుకోవడం మనం చివరికి చూడాల్సిందే. చూడండి, అసలు వాడిలా ఎందుకు ఫేక్తున్నారా? అసలు వాడిని ఫేకాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? మొన్న బైక్ అన్నారా వాడు? లవనన్నారా వీడు? వాడా? వీడా? మొన్నటిదాకా బాగానే ఉండే కదా వాడు. ఎవర్రా వాడు? మొన్నటిదాకా ఎందుకురా, నిన్నదాకా కూడా బాగానే ఉన్నాడు వీడు. వీడెవర్రా? ఇంత పని చేస్తాడు అనుకోలేరా? నేను కూడా అనుకోలేదురా వీడు ఇట్లా చేస్తాడని. వాడేవాడు? వీడేవాడు? వాడేరా వీడేరా వాడైతే వీడైతే వీడెవడు? వీడు ఒకటేనే. అసలేం జరుగుతుంది? వాడెవడో నాకు తెలియాలి, తెలిసి తీరాలి. అయితే చెప్తా విను. మేము ముగ్గురం ఫ్రెండ్స్. మేమందరం ఒక కాడ మీట్ అయి మాట్లాడుకునే వాళ్ళం. మొదట్లో ఇలా బాగానే మాట్లాడుకునే వాళ్ళం, తర్వాతే సంకనాకి పోయింది. ఏమైందో తెలియదు. మావాడిగో ఇలా స్టార్ట్ చేశాడు. నైట్ ఎందుకు రాలేరా? ఇంకో విషయం చెప్పాలరా. ఏంటిదిరా? చెప్పు. అరే మామ, నిన్న నైట్ 10 మంది వచ్చి నన్ను మిల్గ్రౌండ్ తీసుకువెళ్ళరా. పోయి ఒకటి నా మీదకి వచ్చి నవ్య ఎందుకు లవ్ చేసావా అన్నారా. ఎవర్రా నవ్య? అదేరా, స్కూల్లో నన్ను ప్రపోజ్ చేసిందని చెప్పలే ఆమె. ఏం లేదు కదరా మీ ఇద్దరి మధ్య? నాకు ఇప్పుడు ఆమె ఫేస్ కూడా సరిగ్గా గుర్తులేదు. మరి నిన్నెందుకు పట్టారా వీళ్ళు? వాడు ఇప్పుడు ఆమెను లవ్ చేస్తున్నాడట. వాడు నా గురించి తెలుసుకొని నా దగ్గరికి వచ్చాడు. అయితే ఇప్పుడు ఏం జరిగింది? ఫస్ట్ అందులో నా మీకు ఒకటి వచ్చారా. వచ్చారా? ఇలానే వచ్చారా? ఇలానేరా. నాకేం చేయాలో తెలియలే. ఇప్పుడు ఏం తెలుస్తలేదు. నా కాలు వెనక్కి, వాడు కాలు ముంగకి. అయితే ఇక్కడ కూడా నా కాలు వెనక్కి, నా కాలు ముంగకి. చెప్పరా? అందులో ఒక నా మీద చేసాడు. ఇలా చాలా భయం వేసింది. భయం అయితే సేమ్. నన్ను వెనక్కి లాగాడు. సేమ్ అవుతాను. ఏం చేయను అర్థం కాక పక్కన ఒక స్టిక్ ఉండేదా, దాన్ని తీసుకొని వద్దురా. అదే సీరియస్. కూడామే కూర్చో మాట్లాడుకున్నారా? తర్వాత ఏమైందిరా? అవును, ఇదంతా ఎప్పుడు జరిగింది? నేను నైట్ 10:30కి రా. తర్వాత 10:30కి పెట్రోలింగ్ వ్యాన్ వచ్చింది. అందరిని ఎక్కించుకొని పోయిండు. దాని తర్వాత తెల్లారి అందరిని వదిలేశారా. ఇదంతా నువ్వే చేసినావా? నాకు డౌట్ కొడతాను. అరే నేనే చేసిండ్రా. ఈ 10 మంది ఎపిసోడ్ తర్వాత మామూలు ఇంకో స్టెప్ ఫార్వర్డ్ వేసి ఇంకో ఫేకాడు. ఒకసారి చూడండి. చాటింగ్ ఎవరితో రా? చాటింగ్ ఎవరితో రే? 2020 రే కాదా? 50-50 క్లాస్ గెలుతోరా. లవరా లేక ఫ్రెండా? అంత లేదు గానీ చెప్పు. అంటే లవరేరా. ఎప్పుడు సాలే చెప్పలేదు అసలే. మొత్తానికి ఇంటర్వ్యూ అయినావు కదా. సరే, నాకు చిన్న పని ఉన్నది, నేను మళ్ళీ కలుస్తాను. బాయ్ రే. బాయ్. అరే వీడు ఎందుకో ఫేక్ తినడం ఇస్తాను నాకు. ఏమోరా, ఎవరు తెలుసు. లైట్ తీసుకో. బాయ్. మొదట్లో ఇవన్నీ ఫేక్ అని మాకు తెలియదు, కానీ యొక్క నెక్స్ట్ సీన్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. చూడండి ఇప్పుడు. అరే ఇట్లా అమ్మనా ఇంటికి పోతాను కదా, ఒకసారి అమ్మనా అని ఫోన్ చేయి. చెప్పరా. హలో అమర్నాథ్ ఎక్కడున్నారా? సారీ రా, మీకు చెప్పలే కదా, నేను బండి కొంటున్నా. రూమ్ లోనే ఉన్నారా? షోరూమ్. బండి బుక్ చేయడానికి ఎవరికి? నీకా? బండి బుక్ చేస్తావా? బండి చెప్పని కూడా చెప్పలే కదా. సరే అని ప్రజెంట్ ఎక్కడున్నావు? ఇప్పుడే షోరూమ్ లకి బయటకు వస్తాను. అరే ఓసారి చూడు.
హలో 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 అరే నువ్వు వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చేసారా డైరెక్ట్? సరేరా రైట్ వస్తా. నేను వచ్చిన తర్వాత మీ ఇంటికి వచ్చేస్తా. బాయ్. నేను అప్పుడే చెప్పినా రావడం ఫేక్ అని. అవునరా చెప్పింది కరెక్టే. దీన్ని బట్టి చూస్తే వీడు 10 మందిని కొట్టినా అన్నది, వీనికి లావు ఉన్నా అన్నది, మొత్తం ఫేక్ అని అన్నమాట. వస్తాను చూడు. గెటప్ చేసి చూసినా ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం పెడతా బాగుంటది. అత్తరు సాయిబు రారా అందగాడారా అత్తరు సాయిబు. సరే ఇదారా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నేను పెడతా చూడు బ్యాక్గ్రౌండ్. అరే ఏమైందిరా మీరు అంత ఇట్లున్నారు? సరే సరే హాయ్ రా వినా ఫ్రెండ్ ప్రణీత్. హాయ్ రా. సరే నాకు ఫోన్ వస్తుంది ఒక 5 minutes. సరే పోదేంగే. మిమ్మల్ని విషయం అడగాలి. మీ వాడు బాక్సర్ అంట, ఛాంపియన్ అంట, కరాటే కిడ్ అంట. ఇవిడా ఇది మాటలకు అద్దు పొద్దు లేదా? కాదారా? అవునురా మన బాక్స్ నుంచి మాకే బాగా పిచ్చిలేసింది. ఎరా చేసి అవునరా వాడు బాక్సింగ్ అబ్బా వాడు బాక్సింగ్. అయినా మా అంతా బాగా మాట్లాడుతున్నారు. ఏమైంది ఏంటి? పాప ఏడ్చింది. తడిగుడ్డ తీసుకొద్దు. ఇలా డే బై డే మావాడు ఫేక్ అని ఇంక్రీజ్ చేశాడు. దీన్ని భరించలేక మాకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. అదేంటంటే ఇప్పుడు చూస్తారు కదా చూడండి. అసలు వాడు ఎందుకురా ఇంతగానో ఫేక్ తాడు? ఏమో రా నాకేం తెలుసురా. ఏదో చేయాలరా వాడిని. ఏదో కంపల్సరీ వచ్చి జరిగి నాకు ఐడియా వచ్చింది. ఆవురా హలో అమ్మనా అరే నీకు చెప్పలే కదరా నేను బండి తీసుకుంటారా. ఇప్పుడే షోరూమ్ ఉన్నా బండి చెక్ చేస్తా. మన శశిగాని కూడా చెప్పిన వాడు వస్తా అన్నాడు. సాయంత్రం కలుద్దామా? ఓకే సరే ఇగోరా శశి ఇప్పుడు మాట్లాడు. అదే అమ్మనా అదే నేను బండి బుక్ చేసిన కాదురా ఎన్ఫీల్డ్. ఇప్పుడే జస్ట్ ఇప్పుడే బుక్ చేసిన ఫోన్ చేసిన. ఏమో అన్ని కాదు ఏమో దాని తెలియదు కానీ నేనే చేసిన. నాకు రమ్మని అడుగు వాళ్ళ దగ్గర వాళ్ళు వాడికి సర్ప్రైజ్ ఇస్తాను. నిన్న విషయమైందిరా సందీప్ వాడు దాయి లొల్లి పెట్టుకున్నాడు 10 మందిని కొట్టిన. సారీ రా మీకు చెప్పలే కదా నేను బండి కొంటున్నదా. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుందే. కాదులే. ప్రజెంట్ ఎక్కడ ఉన్నారా? సరే వచ్చిందా ఫోన్ చేయి. ఏమైందిరా ఏమంటారా వాడు? అబ్బా వాడికి ఇంకా దగ్గరేరా. ఎక్కడున్నాడట? ఉప్పల్ స్టేడియం ఉన్నాడట. IPL మ్యాచ్ చూస్తాడట. దీనికి ఇట్లా కాదు కానీ డైరెక్ట్ అటాకే అంతే. అరే సందీప్ అరే అరే రేపు మార్నింగ్ వచ్చారా నీకు విషయం చెప్పాలి. అర్జెంట్ విషయం ఉన్నది. నీ ఒక్కనికే చెప్పాలి. బాయ్. అదే పొత్తాడు వచ్చిందా ఏం చేద్దాం ఏం చేస్తావు? ఇంకే పారప్పా ది గేమ్ స్టార్ట్స్ నౌ. ఎస్ వస్తున్నాడు స్టార్ట్ చేయండి. అసలు వాళ్ళు ఎందుకు పెడుతున్నారా? అలా అని వాళ్ళు రమ్మన్నాం. ఇన్ఫాక్ట్ వాడు వచ్చాడు. ఇప్పుడు నా వెనుకనే ఉన్నాడు. వాడేవాడు ఇప్పటికైనా అర్థమైందా రామన్న? సరే అమ్మన్నా సారీ రా నిన్ను ఏడిపోయాను కాదురా. అవును సరే ఫీల్ అవ్వక అరే అభిషేక్ బచ్చన్ చేసుకోవాలా ఫీల్ అయిందారా? నీ గుద్ద సిరీత మాట సిల్లి విషయాలు ఏంద్రా? అరే డైరెక్ట్ మాట చిన్న క్లాస్ వస్తాయని చెప్పి మాట్లాడతలేం రా. అర్థం చేసుకోరా. అవును అరే మీ ఫ్రెండ్ కూడా మా దగ్గరకు వచ్చి చెప్తే మేము నిన్ను కవర్ చేసినాం రా. అంతేరా మీ ఫ్రెండ్షిప్ అంతేం లేదురా. ఏడో కరీ అరే మన ఫ్రెండ్షిప్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి అరే ప్లీజ్ అరే ఏడవమ్మా.
పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. అదే అమర్నాథ్, నేను ఏడిపోయాలని కాదురా. నేను ఏడ్చేది అందుకు కాదురా, మీరు కూడా మా క్లాస్ ఎక్కుతాను అందుకు. సరే నాకు చిన్న పని ఉన్నది, నేను మళ్ళీ కలుస్తారా? అరే రేపేసే కలుస్తాం కదా, లైట్ బే అని ఫీల్ కాకరా. ఏం లేదా, రేపటి నుంచి కలువ, సాయంత్రం గుమ్మేద్దాం. ఓకే ఓకే బాయ్ రా. అరే అమనా, అరే చిన్న విషయం రా, నీకు అన్ని చెప్పాం గానీ ఒక్క చిన్న అరే నీకు పేరు పెట్టా తెలుసారా? ఏంటిరా చెప్పాలా? చెప్తున్నా, చెప్పరా చెప్పరా. 3, 2, 1 గో. ఫేక్ రాజా. ఫేక్ రాజనారా? సరేరా వెళ్తా, బాయ్. ఫేక్ రాజా. ఈ రోజు మన